పెద్దపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి పార్పుపై ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి బీజేపీ టికెట్ ఖచ్చితంగా గోమాస శ్రీనివాస్కేనని స్పష్టం చేశారు. 24వ తేదీలోపు గోమాసకు బీజేపీ బీఫామ్ తానే స్వయంగా అందిస్తారని మందకృష్ణ మాదిగ అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన మాదిగ మరియు నేతకాని ఆత్మీయ సమ్మేళనానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లిలో మాదిగ నేతకాని ఓటర్లు 4 లక్షలకు పైగా ఉన్నారని తెలిపారు. తాతను ఓడించిన మాదిగలకు మనవడిని ఓడించడం కష్టమేమీ కాదన్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన మోడీకి కానుకగా పెద్దపల్లి సీటును ఇద్దామని మాదిగ నేతకాని ఓటర్లకు మందకృష్ణ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, హిందూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇటు బీజేపీ టికెట్ మారుస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారానికి ఈ రోజు తెర పడిందని చెప్పవచ్చు. అయితే మందకృష్ణ మాదిగ పూర్తి స్థాయిలో గోమాస శ్రీనివాస్ కే టికెట్ ఇస్తారంటూ కన్ఫర్మ్ అయిందంటూ తానే బీఫామ్ ఇస్తానంటూ కూడా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మా ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఇటు పూర్తి స్థాయిలో గోమాస శ్రీనివాస్ కే టికెట్ అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అంటే బీఫామ్ కూడా అతనికే వస్తుందని, దానికి ఇప్పుడు కొంతమంది ప్రచారాలు అప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కూడా ఆయన మండిపడ్డారు. అయితే గతంలో కూడా ఇలాంటి జరిగిన తరుణంలో తాతను కూడా మాదిగను ఓడించారని, ఇప్పుడు మనమన్ని ఓడించడం కూడా పెద్ద కష్టం కాదని కూడా స్పష్టం చేశారు. ఇటు వివేక్ తనయుడైన వంశీకృష్ణ ఇటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కొప్పలీశ్వర్ పోటీ చేస్తున్నారు. అంటే ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన నేతలే ఇటు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారంటే కాంగ్రెస్ ఇటు పూర్తి స్థాయిలో బీజేపీకి వెంకటేష్ నేత వస్తూ ఉంటున్నారంటే గోమాస శ్రీనివాస్ టికెట్ మార్చే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం నిర్వహిస్తున్నట్టు కూడా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి మండిపడ్డారు. అయితే గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిన రాబో ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో గోమాస శ్రీనివాస్ విజయం సాధించే దిశగా ఇటు మాదిగలు కావచ్చు, ఇటు నేతకాని వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని కూడా స్పష్టం చేశారు. అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాత్రం ఈ రోజు నేతగానికి సంబంధించిన వర్గీయులతో పాటు మాదిగలకు సంబంధించిన వర్గీయులకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాత్రం పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వారిపై మాత్రం మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మొత్తం ఓటర్లు కేవలం మాలవ వర్గానికి సంబంధించిన 60 నుంచి 70,000 మంది మాత్రమే ఉన్నారని, కాకను దాదాపు గతంలో కాక అంటే ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న వంశీ కృష్ణ కాక వారసుడిగా వస్తున్న నేపథ్యంలో గతంలో కూడా పూర్తి స్థాయిలో ఓడించిన చరిత్ర మన మాదిగలకు ఉందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మనవాడిని ఓడించే దిశగా దాదాపు కష్టమేం కాదని చెప్పేసి కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మాదిగలకు నేతకాల ఓటర్లకు చేజారకుండా చూస్తే పెద్దపల్లి పార్లమెంటు మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. అయితే దీనికి గాను పూర్తి స్థాయిలో అందరు మద్దతు కూడా మద్దతు ఇవ్వాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఏబిసిడి మందకృష్ణ తలపెట్టిన ఏబిసిడి వర్గీకరణలోనూ తాను చట్టసభలో కూడా పోరాటాలని అవకాశం కల్పిస్తే పార్లమెంట్ పంపాలని కూడా ఇటు గోమాస శ్రీనివాస్ పూర్తి స్థాయిలో ప్రజలకు అక్కడ ఉన్న నేతలకు మాత్రం దిశానిర్దేశం చేసినట్టు కూడా స్పష్టమవుతుంది. పూర్తి స్థాయిలో మాత్రం గత కొన్ని రోజులుగా బీజేపీ టికెట్ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మారుస్తారన్న నేపథ్యంలో మాత్రం ఒక పూర్తి స్థాయిలో తెరబడిందని చెప్పొచ్చు. అయితే బీజేపీ టికెట్ ఆశిస్తూ గతంలో ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎంపీగా కొనసాగిన వెంకటేష్ నేత ఇటు కాంగ్రెస్ లో చేరారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో
కాకా వారసుడిగా మాత్రం గడ్డ వంశీకృష్ణకు ఇవ్వడంతో అతను అసనానికి అసంతృప్తిగా ఉన్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల నుంచి కూడా బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వెంకటేష్ నేత ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రచారం కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే గోమాస్త శ్రీనివాస్ కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా ప్రచారంలో ఉన్నారు. వెంకటేష్ నేతకు ఇస్తారని చెప్పేసి కూడా అధిష్టానం పిలుపునిచ్చిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు గోమాస్త శ్రీనివాస్ కు అధిష్టానం టికెట్ ప్రకటించినప్పుడు ప్రచారంలో కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇటు దాదాపు పూర్తి స్థాయిలో మార్చారని చెప్పేసి కూడా